ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు యవసం. వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగా తెలుపుతుంది ఇల్లు వ్యవసాయం. ఇల్లు వ్యవసాయంలో ఇవాళ సాయిల్ సోలరైజేషన్ ఆచరించే విధానం, లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్తో ముచ్చట. ఇంకా పాడి పశువుల పునరుత్పత్తిలో ఈతకు మధ్య కాలాన్ని తగ్గించే యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్తో ముచ్చటింటారు. వాతావరణ సూచన. జిల్లాలో రానున్న 4 రోజులలో ఈదురుగాలులు, ఉరుముల మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. కావున రైతన్నలు వెంటనే ఎండబెట్టినటువంటి ధాన్యం మరియు ఇతర పంటల ఉత్పత్తుల మీద టార్బలిన్ కవర్లను కప్పుకోవాలని కోరుతున్నాము. మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. పర్యావరణానికి ఎసుంటి హాని లేకుండా, రసాయనాలు లేకుండా తక్కువ ఆదాయంతో తెగుళ్లను నివారించే పద్ధతినే సోలరైజేషన్ అంటారు. మరి ఈ సోలరైజేషన్ అంటే ఏంటిది? ఈ పద్ధతికి ఏ నేలల అనుకూలం, ఎట్లా, ఎప్పుడు చేయాలనో తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్. ఇవాళ ఇల్లు వ్యవసాయంలో ఆయనతో ముచ్చట పెడతారు పి అశోక్. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. మరి ముందుగా చెప్పుండ్రి, అసలు ఈ సాయిల్ సోలరైజేషన్ లేక నేలల సూర్యరశ్మీకరణ అంటే ఏంది అసలు? సింపుల్గా చెప్పాలంటే భూమిని మనం ఎండ ద్వారా కాగబెట్టడం అన్నట్టు. దీంట్లో ఏమవుతుందంటే నేలల నుండి వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏంటంటే కూరగాయ పంటలు మరియు ఇతర పంటలు సేద్యానికి మనకు కొంచెం ఆటంకం అనేది ఏర్పడతా ఉంది. దీన్ని నివారించడానికి మనకు మార్కెట్లో తెగుళ్ళ మందులు అవి అవైలబుల్లో ఉన్నా కానీ మనం ఈ సాయిల్ సోలరైజేషన్ అనే పద్ధతి వాడడం వల్ల మనకి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఎటువంటి హాని అనేది ఉండదు. ఈ సోలరైజేషన్ అనేది చాలా సులభమైనది, అదేవిధంగా చౌకైన సురక్షితమైన పద్ధతి. అంటే పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా. అదే మనం రసాయన మందులు వాడేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క అవశేషాలు పండించే పంటల్లో కానీ కూరగాయలు ఇతర పంటల్లో మనకి చేరుతా ఉన్నాయి. ఈ సోలరైజేషన్ అనే పద్ధతి ద్వారా ఏంటంటే భూమిలో ఉన్న శిలీంద్ర బీజాలన్నింటినీ కూడా మనం సమూలంగా నాశనం చేసుకొని పంట అనేది మనం బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ నేలల సూర్యరశ్మీకరణ అనేది ఎసుంటి నేలల్లో చేయాల్సి ఉంటుంది. మరి ఎప్పుడు చేస్తే మంచిగా అంటారు? ముఖ్యంగా నేలల సూర్యరశ్మీకరణ అనేది అన్ని రకాల నేలల్లో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బంకమన్ను ఎక్కువగా ఉన్న నేలలు అయితే చాలా అనుకూలం. ఎందుకంటే ఈ నేలలు తేమను కానీ ఉష్ణాన్ని కానీ అధికంగా పట్టి ఉంటాయి కాబట్టి మనకి మంచి ఫలితాలు అనేవి ఈ బంకమన్న, అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఉందో క్లే సాయిల్స్, వాటికి ఈ నేలల సూర్యరశ్మీకరణ అనేది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎప్పుడు చేయాలి అని అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ మే నెలల్లో పంటలు అనేవి ఏవి ఉండవు. అదే ఎందుకంటే ఈ నెలల్లో కూడా మనకి అధిక ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతా ఉన్నాయి. ఆ సూర్యరశ్మిని మనము ఉపయోగించుకొని ఈ నేలల సౌరీకరణ చేసుకోవడం ఎంతో ఉత్తమం. మరి ఈ సూర్యరశ్మీకరణ మన నేలల్లో చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలా, దాని యొక్క విధానం చెప్పుండ్రు. ఫస్ట్ మనం ఏంటంటే నేల తయారీ అనేది చేయాలి. మొదటగా నేలను దున్నుకొని మనం ఏంటంటే మట్టి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటన్ని పగలగొట్టేసి నేల ఉపరితలాన్ని మొత్తం చదునుగా చేసుకోవాలి. తర్వాతగా మనం నీటి తడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే తడి నేలలు అనేవి పొడి నేలల కన్నా ఎక్కువగా ఉష్ణాన్ని, వేడిని ప్రవహింపజేయగలుగుతాయి. అదేవిధంగా ఉష్ణాన్ని నిలిపి ఉంచగలుగుతాయి. కావున మనం ప్లాస్టిక్ షీట్ నేలపై పరుచుకునే ముందు నీటి తడి అనేది తప్పనిసరిగా రైతు సోదరులు ఇవ్వాలి. తర్వాతగా మనం ప్లాస్టిక్ షీట్ని అనేది పరచాలి. దీంట్లో మనకి నేల సిద్ధం మొత్తం చదును ఇదంతా అయిన తర్వాత మనకి మార్కెట్లో 25 నుండి 50 మైక్రాన్ల పాలిథిన్ షీట్ అనేవి లభ్యమవుతున్నాయి. ఈ పాలిథిన్ షీట్ అనేవి మనం సమానంగా పరిచేసి
అంచులను మట్టితో కప్పివేయాలి. ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శక ప్లాస్టిక్ షీట్లను వాడితే మనకి మంచి ఫలితాలనేవి వస్తాయి. ఈ అంచులను మట్టితో ఎందుకు కప్పాలి అనంటే, అంచు అనేది తెరిచున్నదనుకోండి అక్కడ ఉష్ణం అనేది బయటకు వెళ్ళిపోయే ఆస్కారం ఉంది కాబట్టి రైతు సోదరు తప్పకుండా ఈ షీట్ పరిచిన తర్వాత ఎక్కడ కూడా మనకి వేడి అనేది బయటకెళ్ళిపోకుండా అందులోనే స్థిరంగా ఉండే విధంగా మనం అంచుల్ని మట్టితో చక్కగా మూసివేయాలి. ఈ సూర్యరశ్మీకరణ అనేది కనీసం 3 నుండి 6 వారాల వరకు మనం చేపట్టాలి. అంటే మనం నెక్స్ట్ ఏ పంట వేసుకుంటాం మన పంట కాల వ్యవధిని బట్టి 3 నుంచి 6 వారాల వరకు ఉపయోగించాలి. ఈ పాలిథిన్ షీట్ అనేది వివిధ పంటలకి వివిధ రకాల మనకి మైక్రాన్లలో లభ్యమవుతుంది. సాధారణంగా కూరగాయ పంటలు కానీ అవి 3 నుండి 4 నెలల వరకే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వాటికి ఏంటంటే మనకి 50 మైక్రాన్ల లోపు పాలిథిన్ షీట్ అవసరం పడుతుంది. అదేవిధంగా మనం పంట కాలం అంటే 9 నెలలు 10 నెలలు ఉన్న పంట కాలానికి మనం 50 నుండి 100 మైక్రాన్ల పాలిథిన్ షీట్ వాడినట్లయితే మంచి ఫలితాలు అనేది పొందవచ్చు. సూర్యరశ్మీకరణ చేసే విధానంలో మనకి ఈ సమయంలో ఏమైతుందంటే నేల యొక్క ఉష్ణోగ్రతలు అనేది సుమారుగా 50 నుండి 54 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరిగి ఈ కలుపు మొక్కల యొక్క విత్తనాలు మరియు హానికారక సూక్ష్మజీవులు ఇవి ఏవి ఉన్నా కానీ వివిధ కీటకాల యొక్క కోశస్థ దశలు ఇవన్నీ కూడా మనకి నిర్జీవం అయిపోయి సోలరైజేషన్ అనేది అవడం జరుగుతుంది. దీని తర్వాత 6 వారాల తర్వాత మనం ఈ ప్లాస్టిక్ షీట్ అనేది తొలగించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ తొలగించేటప్పుడు మనం షీట్ అనేది పాడవకుండా జాగ్రత్తగా తొలగించాలి. ఈ షీట్ పైన మనం తెలుపు లేదా వెండి రంగు వేయించుకొని వాటికి రంధ్రాలు చేసుకొని మనం మల్చింగ్ లాగా కూడా ఈ షీట్ అనేది వాడవచ్చు. ఎందుకంటే మల్చింగ్ కొంతమంది రైతులు ఏంటంటే నేల కొట్టుకుపోకుండా అదేవిధంగా కలుపు మొక్కలు పెరగకుండా కూడా సాయిల్ సోలరైజేషన్ వేరు, మల్చింగ్ వేరు. అంటే మొక్క దగ్గరనే మనం కప్పేసి తేమని కాపాడుకోవడం కోసం అదేవిధంగా కలుపు మొక్కలు పెరగకుండా కూడా ఈ షీట్ని మళ్ళీ మనం మల్చింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. సుమారుగా ఈ షీట్ 2 సంవత్సరాల వరకు మనకు వస్తుంది. రైతు సోదరులు అంటే వివిధ మైక్రాన్లు పంటను బట్టి ఆ మైక్రాన్ల ద్వారా ఆ షీట్ ఎంచుకొని ఉపయోగించాలి. దాన్ని 2 రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. మొదటనేమో దాన్ని సోలరైజేషన్ అంటే సూర్యరశ్మీకరణకు దాన్ని కావాల్సిన సైజులో మనకంటే కత్తిరించుకొని వేసుకోవాలి. దానికి కలర్ వేయాల్సి ఉంటుంది. మనకి ఏంటంటే మళ్ళీ మల్చింగ్ విధానంలో ఉపయోగించినప్పుడు కలర్ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ అనేది పెరగకుండా ఉంటుంది. తెలుపు అనేది ఉష్ణాన్ని గ్రహించదు కాబట్టి మనకు తెలుపు లేదా వెండి రంగు వేసినట్లయితే మనం మల్చింగ్ విధానంలో కూడా అదే షీట్ని వాడుకోవచ్చు. ఈ నేలల సూర్యరశ్మీకరణ చేయడం వల్ల ఏ లాభాలు ఉంటాయి అంటే ఇప్పటికే కొన్ని తెలియజేసిండ్రు, ఇంకా తెలియజేయండి. మామూలుగా కొన్ని రకాల కీటకాలు నేలలో నుండి పునరుత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి నేల ద్వారా సంక్రమించే క్రిమి కీటకాలను మనం సమూలంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా నేల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ పరిస్థితులు కూడా ఈ నేలల సూర్యరశ్మీకరణ ద్వారా మనం మెరుగుపరుచుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ప్రధాన సమస్య కలుపు అనేది. ఈ రైతు సోదరులు నేలల సూర్యరశ్మీకరణ చేసుకున్నట్లయితే చాలా వరకు మనకు కలుపు మొక్కలు అనేవి వచ్చే పంట కాలంలో రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల కూరగాయ పంటల్లో మనకు నులి పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉంది. ఈ నిమటోడ్స్ అంటాం. ఇవి కూడా నేలల సూర్యరశ్మీకరణ ద్వారా సమూలంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా సూర్యరశ్మీకరణ తర్వాత వేసే పంట యొక్క మొలక శాతాన్ని కూడా మనం పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ ఏప్రిల్ మే నెలలో నేలల సూర్యరశ్మీకరణ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ షీట్స్ అంటే మీరు ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించాలన్నదా, ఇవి ఎక్కడ దొరుకుతాయి మరి? ఇవి మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఒకవేళ మనకు ఉద్యాన శాఖ ద్వారా కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. అంటే వివిధ రకాల ఉద్యాన పంటలు వేసినప్పుడు దాంట్లో రాయితీ కూడా మనకి ఉన్నది. అంటే సుమారుగా 2 హెక్టార్ల వరకు మనకి రాయితీలో ఈ ప్లాస్టిక్ షీట్లు అనేవి తీసుకోవచ్చు మన ఉద్యాన శాఖ ద్వారా. లేదు అంటే మనం మార్కెట్లో కూడా మనకి లభ్యమవుతున్నాయి. చాలా మంచిదండి శ్రీకాంత్ గారు. ఈ సాయిల్ సోలరైజేషన్ లేక నేలల సూర్యరశ్మీకరణ అంటే ఏంది, మరి దీంతో ఎసుంటి లాభాలు ఉన్నాయి, మరి ఏ పంటకు ఏ షీట్ని వేసుకోవాలా, మరి ఇలాంటి మొత్తం సమాచారాన్ని అందించిండ్రు. మరి వ్యవసాయదారులు చాలా తక్కువ ఖర్చుతోటి మనకు పర్యావరణానికి హాని కలగకుండా భూమి కాగినట్టు అవుతుంది కాబట్టి వ్యవసాయదారులు
ఈ సోలరైజేషన్ లేక సూర్యరశ్మీకరణ తమ నేలలో చేసుకోవాలని కోరుకుంటూ ఈ సూర్యరశ్మీకరణ లేక సాయిల్ సోలరైజేషన్ గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సాయిల్ సోలరైజేషన్ ఆచరించే విధానం, లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్తో పి అశోక్ పెట్టిన ముచ్చటది. ఈ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలు ఇనుంది. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. వ్యవసాయ అనుబంధ రంగాలలో పాడి పరిశ్రమ ఒకటి. మరి పాడి పశువుల పునరుత్పత్తిలో ఈతకు మధ్య కాలాన్ని తగ్గించే యాజమాన్య పద్ధతుల గురించి ఇవాళ ఇల్లు వ్యవసాయంలో చెప్తున్నారు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్. ఆయనతో ముచ్చట పెడతారు లెనిన్. విందామా మరి? నమస్కారం సతీష్ గారు. నమస్కారం అండి. అయితే మామూలుగా పాడి పశువులలో గర్భం దాల్చడానికి ఎంత కాలం ఉంటుంది? సాధారణంగా పశువు అనేది 2 రకాలుగా దాని యొక్క గర్భం అంటే రిప్రొడక్షన్ ఏజ్ అనేది 2 రకాలుగా నిర్ణయించబడుతుంది. దాంట్లో ఒకటి వయస్సు, ఒకటి తర్వాత ఇంకోటి వయసు తగ్గట్టు బరువు. 2 ఉన్నట్లయితేనే మాత్రమే అది ఒక బ్రీడింగ్కి అనుకూలమైన పశువు అన్నట్టు. సాధారణంగా 250 కేజీలు దాటిన తర్వాత పశువు అనేది పునరుత్పత్తికి అర్హత సాధిస్తుంది. అదే ఒకవేళ వయసు పరంగా చూసుకున్నట్టయితే 2.5 సంవత్సరాలు అనేది దాటాలి. 2 నుంచి 2.5 సంవత్సరాలు దాటాలి. ఒకవేళ క్రాస్ బ్రీడింగ్స్ ఉంటే మాత్రం 2 సంవత్సరాలు సరిపోతుంది. కానీ లోకల్ జాతివి కానీ ఇవి 3 సంవత్సరాల వరకు కూడా వెళ్తాయి. ఎందుకంటే మన దగ్గర దాని యొక్క జన్యు క్రమాన్ని బట్టి. తర్వాత ఒకసారి ఎదకొచ్చిన తర్వాత సాధారణంగా ఒకవేళ మనం ఇన్ టైంలో కనుక కృత్రిమ గర్భధారణ కానీ లేదంటే సహజ గర్భధారణ కానీ దాల్చినట్టయితే అది సాధారణంగా గేదెల్లో అయితే 10 నెలల 10 రోజులు ఉంటుంది, +-10 days అంటారు. ఇంకా అదే ఆవుల్లో అయినట్లయితే 9 నెలల 9 రోజులు ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజులు గర్భవతి కాలం అనేది కంపల్సరీగా తెలుసుకున్నట్టయితే మనం అది కరెక్ట్గా ఈంతుందా లేదా, అది కరెక్ట్గా మళ్ళీ ఎదకొస్తుందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఈ ఎదకు మధ్య దూరాన్ని మనం ఎందుకు తగ్గించాలంటే
మనకు చాలా వీలైనంత వరకు పాల దిగుబడి అనేది కరెక్ట్ సమయంలో ఎదకు రావడం, తర్వాత మళ్ళీ కట్టడం, మళ్ళీ ఈనడం, ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మనకు పాల దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఒకవేళ మనం ఏమనుకుంటాం, ఒక నెల రోజులు అనుకోకుండా ఎదకు రాలేదు, లేదంటే మనం గర్భధారణ చేయించలేదు అంటే ఒక నెల రోజుల పాల అనేటివి మనం కోల్పోతాం. ఒక సుమారుగా చూసుకున్నట్టయితే ఒక పశువు అనేది సాధారణంగా ఒక రోజుకు ఒక 5 లీటర్ల పాలు ఇస్తున్నది. తక్కువ 5 × 30 అంటే 150 లీటర్ల పాలు, 150 లీటర్లు ఇంటూ మనం ఇప్పుడు మార్కెట్లో దాని ధర 50 నుంచి 70 రూపాయల మధ్యలో నడుస్తూ ఉన్నది. అంటే మనం ఎంత లాస్ అవుతున్నాం. కాబట్టి సుమారుగా మనం రఫ్గా చూసుకున్నా కూడా ఒక నెల రోజులు కనుక మనం ఎదగాని ఏదైనా కొద్ది దూరం అయినట్టయితే సాధారణంగా 15,000 రూపాయల వరకు లాస్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఒక్క పశువు మీద. అదే ఒక 10 పశువులు కనుక చూసుకున్నట్టయితే దాదాపు ఒక నెల కనుక చేయించకపోతే 1,00,000 రూపాయల వరకు లాస్ సింపుల్గా అయిపోతా ఉంది. ఇది మనము అంచనా కూడా వేయలేము. ఎందుకంటే ఏమున్నదిలే ఈ నెల కాకపోతే నెక్స్ట్ నెల ఇచ్చుకుందాం అనుకుంటారు కొంతమంది. ఏమవుతుందిలే అదే దానంతట అదే వస్తుంది అనుకుంటాం. మళ్ళీ అనుకోకుండా సాధారణంగా కొన్ని పశువులు ఒకసారి ఈంతాయి, రెండో ఏదక అనేది రావడానికి కొన్ని సంవత్సరాలు కూడా తీసుకుంటాం. మేము చాలా సందర్భాల్లో చూసినాం. అట్లాంటివి తీసుకున్నట్టయితే మనం ఊరికే వాటికి మేత వేయడం మాత్రమే, అది మనకు పాలు ఇవ్వదు. అప్పటికప్పుడు మనం దాని మీద అయ్యే ఖర్చంతా మనం భరించాల్సింది. కల్లి వేస్తాము, తర్వాత మళ్ళీ మేత వేస్తాము, తర్వాత దాన్ని మెయింటెనెన్స్, తర్వాత దాని మీద లేబర్ ఛార్జ్, అవన్నీ కనుక చూసుకున్నట్టయితే మనకు అదనపు ఖర్చు అవుతుంది. అప్పుడు రైతుకు అనేది గుదిబందగా మారిపోయి తర్వాత డైరీ ఫామ్లు తీసేసిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే మనకు పాలు అనేవి వస్తేనే మళ్ళీ మనీ రొటేట్ అవుతాయి, తర్వాత మళ్ళీ వాటికి ఇది చేస్తాం. కాబట్టి ఇది ఒక అంశం అనేది రైతులు అనేటివి సాధారణంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి అదే గేదెలు అయితే 10 నెలల 10 రోజులు ఉంటుంది, ఆవులు అయితే 9 నెలల 9 రోజులు ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక ఈత అయినాక దాని తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ ఈ కృత్రిమ వీర్యం వేయించవచ్చు? అయితే సాధారణంగా మనం కృత్రిమ వీర్యాన్ని ఒక ఈత అయిపోయిన తర్వాత సాధారణంగా 3 నెలలకు మళ్ళీ ఎదకొస్తుంది. ఒకవేళ 3 నెలలకు కనుక ఎదకొస్తున్నట్టే పర్ఫెక్ట్గా మంచిగా దాని యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, అండాలు, యూటిరస్, తర్వాత సర్వీక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ కరెక్ట్ ఎదగ కనుక రాలేదంటే దాంట్లో మనం చూపించుకోవాల్సిన లోపం ఉన్నట్టు. కాబట్టి రైతన్నలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 3 నెలల తర్వాత తప్పనిసరిగా ఎదకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ రానట్టయితే మీరు మీ దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఒక్కసారి ఈనిన తర్వాత 3 నెలలకు ఎదకొస్తుంది మళ్ళా అని చెప్తున్నారు కదా. అవును. అయితే ఇప్పుడు మరి ఎదలో కృత్రిమ వీర్యం వేయించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా కృత్రిమ వీర్యం కానీ సహజ గర్భధారణ కానీ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఎదలో ఉన్నదో లేదో చూసుకోవాలి. అంటే మనకు తీగలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు, అంటే వెనక నుంచి వెజాయి నుంచి తీగలు పడ్డ తర్వాత సాధారణంగా 12 గంటల తర్వాత వీర్యాన్ని వేయించాలి. చాలా మంది ఏమి చేస్తారంటే ఇయ్యాల వస్తే రేపు పొద్దున వేపిస్తాడు, అంటే ఇప్పుడు ఇయ్యాల మధ్యాహ్నం అయింది అనుకో రేపు మధ్యాహ్నం వేపిస్తాడు. ఎందుకంటే ఆయనకు పొలం పనులు మెల్లగా చేసుకుందాంలే తర్వాత వేసుకుందాంలే అని ఉంటుంది. కానీ కరెక్ట్ టైం ఏంటంటే ఇవాళ పొద్దున 6కి అయింది అనుకోండి, అంటే ఎదకు రావడం అంటే తీగలు పడడం అది వచ్చింది అనుకోండి, తర్వాత సాయంత్రం 6కు వేయించాలి ఇన్సెమినేషన్. అది పర్ఫెక్ట్ టైమింగ్. అట్లా చేయిస్తే మన యొక్క సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ కాలం దాటిపోయినాక వేయించిన ఫలితం వేస్ట్ ఉండదు. మళ్ళీ దానివల్ల ఒక నెల రోజులు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎదకు మనకు ఎప్పుడు తెప్పించుకుందామంటే అప్పుడు తెప్పించుకోరాదు. అది న్యాచురల్గా వచ్చినప్పుడు చేయించుకుంటేనే ఎక్కువ లాభాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ దానికి అయ్యే ఖర్చు కూడా, ఇప్పుడు కృత్రిమ గర్భధారణ అంటే ఒకరిని పిలిపిస్తాము, అతను ఇన్సెమినేషన్ చేస్తాడు, దానికి అయ్యే ఖర్చు తర్వాత అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి చిన్న కంపల్సరీగా వాళ్ళు పొద్దున రాగానే సాయంత్రం ఏదని చూసుకుంటూ ఉండాలా. ఇది కనుక పాటించినట్టయితే మనకు ఎక్కువ లాభాలు ఉంటాయి. అయితే ఒకవేళ తొందరగా కట్టాలన్నా ఎదకు రావాలన్నా ఎసుంటి మేత వేయాలా ఈ పశువులకు? సాధారణంగా ఎద అనేది టైం టు టైంకు రావాలనుకుంటే మనం ఎక్కువగా పచ్చి మేతను వేయాలి. పచ్చి మేత ఎందుకు వేయాలనుకుంటున్నా అంటే పచ్చి మేతలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ అనేది అండం రిలీజ్ కావడానికి ఎక్కువగా ఉపయోగపడే విటమిన్. ఇది ఎక్కువగా ఎట్లుంటే పచ్చి మేతలు ఉంటుంది. మళ్ళా ఇంకోటి మేత విషయంలో మనం ప్రోటీన్స్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే లెగ్యూమ్ ఫాడర్ని ఇవ్వాల్సి వస్తుంది. లెగ్యూమ్ ఫాడర్లో మనకు సులభంగా దొరికేది ఏంటంటే మన హెడ్జిలూసన్ అనే మొక్క అనేది సాధారణంగా దొరుకుతూ ఉంటుంది. ఒకవేళ ఇది దొరకనట్టయితే మనకు అన్ని సార్ మేత ఇట్లా దొరుకుతలేదు అనుకుంటే మనం కల్లిని కానీ లేకపోతే పల్లి చెక్క కానీ ఇట్లాంటివి పెట్టినా కూడా మంచి అత్యుత్తమైన రిజల్ట్ ఉంటుంది. వాటితో పాటుగా మనం ఎండుదానాన్ని కూడా కొద్దిగా, అంటే మన 1/3 ఎండుదానాన్ని కూడా పెట్టాల్సి వస్తుంది. మనం అది కూడా పెట్టినట్టయితే మనకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ టైంలో ఎదకొస్తుంది. అప్పుడు మనం దాన్ని కూడా ఏదైనా మంచిగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సాధారణంగా ఒక్కసారి ఈనిన తర్వాత 3 నెలలకు ఎదకొస్తుంది అని చెప్పిండ్రు. ఇది సాధారణమైన పరిస్థితి. అయితే ఒకవేళ ఈనిన తర్వాత ఎదకు రాకపోతే
ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా, ఏం చేయాలో చెప్తారు? ఇప్పుడు మనకు అన్ని నార్మల్గా జరుగుతున్నట్టయితే మనకు అది మంచిగా నడుస్తున్నట్టు, కానీ అనుకోని సందర్భాల్లో కొన్ని ఎదకు రావు. అప్పుడు రానప్పుడు ఏం చేయాలంటే మనం దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని పిలిపించుకొని, సాధారణంగా అండాశయంలో అండాలు అనేటివి ఉంటాయి. ఆ అండం కరెక్ట్గా 21 రోజులకు ఒకసారి రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆ ఫలదీకరమైన అండాలు ఉన్నాయా లేవా అనేది డాక్టర్ చెక్ చేస్తాడు. స్మూత్ ఓవరీస్ కనుక ఉన్నట్టయితే అట్లా కూడా ఎదకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని పశు వైద్యాధికారితో సంప్రదింపులు చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈనిన తర్వాత నెక్స్ట్ ఎదకు రాకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. అంటే లోపట్ల గర్భాశయం అయిన వాపు ఉంటుంది. వాపు కనుక ఉన్నట్టయితే గర్భాశయం వాపు కానీ తర్వాత ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే మెయిన్గా అవి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక ఈ పాడి పశువుల పునరుత్పత్తి విషయంలో కానీ, ఈతకు మధ్య ఈ కాలాన్ని తగ్గించే విషయంలో కానీ పాడి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, వారికి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్తారు? సాధారణంగా మనం రఫ్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకసారి ఈనిన తర్వాత మనం లోపట్లో మన రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది కొద్దిగా మాయ పడకపోవడం కానీ, కొద్దిగా లోపల మాయ మిగిలిపోవడం కానీ కొద్దిగా ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. వాటి వలన ఏమైపోతుందంటే గర్భం యొక్క వాపు వచ్చి అది పాక్షికంగా కానీ లేకుంటే సంపూర్తిగా కానీ మళ్ళీ ఫలదీకరణం అంటే దూడల్ని ఇచ్చే అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఒకసారి ఈనిన తర్వాత కంపల్సరీగా పశు వైద్యాధికారితోటి దాని యొక్క వెజైనాని చెక్ చేయించాలి. ఇది చిన్న విషయం కానీ కంపల్సరీ చేయించుకోవాలి. ఒకవేళ అది కుదరనట్లయితే సాధారణంగా హెర్బల్ పౌడర్ ఒకటి, అంటే ఆయుర్వేదిక్ మందు రిప్లాంట్ అని ఉంటుంది. ఆ పౌడర్ని బెల్లంలో కనుక తాగిపించుకున్నట్టయితే లోపట్ల ఏమన్నా మలినం కానీ ఏదైనా ఉన్నా కూడా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. రెండో విషయం, సాధారణంగా ఈనిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత కంపల్సరీగా ఏదో ఒక రావాలి. ఒకవేళ రానట్టయినా కూడా గుర్తుపెట్టుకొని పశు వైద్యాధికారిని సంప్రదించాలి. మూడో విషయం, హార్మోన్ ఇంజెక్షన్లు కొంతమంది సొంతంగా వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవగాహన లేకుండా వాడడం వలన దాని యొక్క అండాలు పగిలిపోవడం కానీ లేకపోతే అండాల ఓవర్ గ్రోత్ అవ్వడం కానీ ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతన్నలు వీలైనంత వరకు ఈ గర్భకోశ వ్యాధులకు కానీ లేకపోతే ఈ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు పశు వైద్యాధికారిని కానీ లేదంటే పశు వైద్య సిబ్బంది కానీ లేదంటే గోపాల మిత్రులను సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఉత్తమం. చాలా సంతోషం డాక్టర్ సతీష్ గారు. ముఖ్యంగా పాడి పశువుల విషయంలో పునరుత్పత్తికి సంబంధించి ఈతకు మధ్య కాలాన్ని ఎట్లా తగ్గించుకోవాలనే దాని గురించి చెప్పిండ్రు. మరి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. పాడి పశువుల పునరుత్పత్తిలో ఈతకు మధ్య కాలాన్ని తగ్గించే యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్తో కెళ్ళిని పెట్టిన ముచ్చటిన్నారు. గీ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అండ్లా గీ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు ఒక వ్యవసాయం పాట. దొక్కిదున్ని నాడమ్మా సందమామ రైతు చెట్టు నాటి నాడమ్మా సందమామ రైతు చెట్టు నాటి నాడమ్మా సందమామ దొక్కిదున్ని నాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ దుక్కి దున్నినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ
మలమల మాడిన తిండి కోసమని రైతు బిడ్డడు తిండి కోసమని రైతు బిడ్డడు తిండి కోసమని రైతు బిడ్డడు మండు టెండలో మలమల మాడిన తిండి కోసమని రైతు బిడ్డడు తిండి కోసమని రైతు బిడ్డడు తిండి కోసమని రైతు బిడ్డడు భార్య బిడ్డలను వెంట పెట్టుకా భార్య బిడ్డలను వెంట పెట్టుక కలుపు మొక్కలను చక్కగా దరిగి కలుపు మొక్కలను చక్కగా దరిగి కలుపు మొక్కలను చక్కగా దరిగి చక్కనైన పంటను తీసే సందమామ రైతు సావుకారి బాకిని తీర్చే సందమామ రైతు సావుకారి బాకిని తీర్చే సందమామ రైతు సావుకారి బాకిని తీర్చే సందమామ దుక్కిలున్ని నాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ. ఇది ఇయల్టీ ఇల్లు వ్యవసాయం. రేపు రాత్రి 7:15 రైతన్నల కార్యక్రమమైన కిసాన్ వాణిలో వరి విత్తనోత్పత్తి క్షేత్రాలలో కోత అనంతరం పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి తిరుమలరావుతో ముచ్చట. ఇంకా వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి చెప్తారు ఆదిలాబాద్ మండలం అర్లిబి గ్రామానికి చెందిన పాలెపు ముత్తన్న రైతు అంతరంగంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.